ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఈసీ వాగు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో మా కుటుంబ సభ్యులైనటువంటి హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, హైదర్ షాగూడ్ సంబంధించిన మూసీ పరివాహిక ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్న ప్రాజెక్ట్ యొక్క బాధితులు మా సోదరులందరికీ అతి ముఖ్యంగా మనందరి తరఫున గలం విప్పి మన కోసం పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం కలగాలని, అన్యాయం జరగవద్దని మన మొదలకు వచ్చిన పెద్దలు రామన్న గారితో ఇక్కడికి ఇచ్చేసిన శాసనసభ్యులు అన్న వివేక్ అన్న గారు, చెమ్మిపూర్ రాజన్న గారు, లచ్చన్న గారు, సార్ పెద్దలు ప్రవీణ్ సార్ గారు, పెద్దలు స్వామిగౌడ్ గారు, అమ్మగారు అందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా నమస్కారాలు. वजीर हाल क्या बोले उन्होंने साहब ने वो साहब बताए कि 50 मीटर की हद तक ही हम लैंड ले रहे, तो अपन 50 मीटर की हद में ही दूर है? नहीं, हम बहुत दूर है साहब, कम से कम 400 मीटर तो हम दूर है. हम दोनों मेजरमेंट ले सकते हैं, को थोड़ा सेव करिए. ये हमारी विनती है सविता मैडम से, गौड साहब से, सबसे దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చారు, రాష్ట్రానికి తీర్చిదిద్దతలు చూశారు, చాలా మందికి ఉపాధి కల్పించారు. మీరు అటువైపు ఫోకస్ చేయకుండా మీరు మూసీ మీద, భూముల మీద ఎగబడ్డారు. అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను నేను. మూసీని మాత్రం 1,00,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు. 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. ఆయనిచ్చి ఆయనే చెప్తాడు, ఏమంటాడు, నా దగ్గర బుడ్డ పైస లేదు, దాన్ని కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. గమ్మత్ మాటలు. ఎప్పుడైతే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ అని ముందరికి తీసుకొచ్చిందో ఆనాటి నుంచి రామన్న స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రాజెక్టు మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ ద్వారా లూటిఫికేషన్ అని. ఆ రోజు 16,000 కోట్లతోనే మేము చేయాలనుకున్న ప్రాజెక్టు ఏకంగా 1,50,000 కోట్లకు ఎలా పెరిగింది అని మొదటి నుంచి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, ప్రజలకు అవగాహన కలిగిస్తూ, మా యొక్క బాధితులందరికీ కూడా భరోసా కల్పించి, మా అందరికి కూడా ముందు పరిగెత్తు మేము ఉంటాం, బాధితుల తరఫున మనం కొట్లాడాలని ఎవరైతే మన ముందు నుంచి నిల్చున్నాడో పెద్దలు రామన్న